మేము షాపింగ్ చేసుకొని తిరిగి వెళ్తుంటే ఒక అతను ఫుల్గా తాగేసి అసలు ఎంత భయంకరంగా డ్రైవ్ చేస్తున్నాడంటే మాకే చాలా భయం వేసింది. అతను డ్రైవ్ చేస్తుంటే మాకు నవ్వొచ్చింది, కానీ నిజం చెప్పాలంటే చాలా డేంజరస్. అది తలకి కనీసం హెల్మెట్ కూడా లేకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు. అబ్బా మాకెందుకు ఇదంతా చూపిస్తున్నావు అని అనుకుంటారేమో. ఇలా చూస్తే అయినా ఎవరికైనా భయం వేసి ఇన్ కేస్ తాగాలి అనుకున్న వాళ్ళు డ్రాప్ అవుతారేమో అని ఒక చిన్న ఉద్దేశం అంతే. ఇది హోలీకి ముందు రోజు అనమాట. సో ముందు రోజు నుంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఆ అబ్బాయిని జస్ట్ మిస్ గుద్దేసేవాడు. అలా డ్రైవ్ చేసుకుంటూ ఇద్దరు లేడీస్ మీదకి వెళ్ళిపోయాడు అనమాట. అతనికే భయం వేసి ఒక చోట ఆగిపోయాడు. ఇంటికి ఎలా వెళ్ళాడో ఏంటో మరి. ఓరి నాయన, అసలు ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఎలా పడితే అలా తాగేసి ఇలా డ్రైవ్ చేస్తారు ఏంటో మరి. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే హోలీ రోజు పొద్దున్నే. ఇంకా ఎవరు సరిగ్గా ప్రాపర్గా నిద్ర కూడా లేవలేదు. సో హాలిడే కాబట్టి అందరూ కొంచెం లేట్గా లేస్తున్నారు. మా వాళ్ళకి మాత్రం ముందే తెల్లారిపోయింది. ముందు రోజు నుంచే స్టార్ట్ అనమాట. హోలీ చేసేసుకుంటామని చెప్పి నేను ఇవన్నీ కనిపించకుండా దాచేసాను. సో ఇది 3 కలిపి ఒక 100 రూపీస్కి అలా ఇస్తుంటే తెచ్చాము. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ట్యాప్ కింద పెడితే డైరెక్ట్గా బలూన్స్లోకి వాటర్ వెళ్ళిపోయి దానికి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది. సో వాటంతటా అవే బరువు ఎక్కి కింద బకెట్లో పడిపోతాయి అనమాట. సో కొన్ని మాత్రమే పడ్డాయి, ఇంకొన్నిట్లోకి అయితే అసలు వాటర్ వెళ్ళట్లేదు. ట్యాప్ వాటర్ అంతా చాలా పోతున్నాయి కింద. మాకు అసలే వాటర్ చాలా లిమిటెడ్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఒక 1 అవరే వస్తాయి. సో ఆ సింటాక్స్ ఖాళీ అయిపోతే మళ్ళీ మనం వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. బకెట్ తీసుకో. అట్లా కొన్ని అయితే బలూన్స్ నింపేసి వాళ్ళకి ఇలా బకెట్లో వేసి ఇచ్చాను. ఈసారి హోలీకి మా అమ్మ నాన్న కూడా మాతో పాటే ఉన్నారు. సో మా అమ్మ అయితే కింద టెంపుల్లో పూజ చేసుకోవడానికి వస్తే ఇంకా రంగులు పోస్తుంటే మా అమ్మకు చాలా కొత్తగా అనిపించింది. మాకు ఏ ఈవెంట్ ఉన్నా ఈ టెంపుల్ ముందే అందరూ గ్యాదర్ అవుతారనమాట. సో భజన చేసేటప్పుడు కూడా నార్త్ సైడ్ ఏంటంటే డాన్స్లు వేస్తూ ఉంటారు. సో మాకు కొత్తలో చూసినప్పుడు ఏంటి వీళ్ళు దేవుడి పాటలు పాడుతూ డాన్స్లు వేస్తున్నారు అనిపించేది. బట్ ఇప్పుడు అంటే తెలిసిన తర్వాత ఇటు సైడ్ అలాగే చేస్తారనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఏమొచ్చినా మేము ఆ టెంపుల్ దగ్గరే టెంపుల్కి సంబంధించిన స్పీకర్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాము. సో చాలామంది ఏంటి గుడి ముందు సినిమా పాటలు పెట్టుకొని డాన్స్లు వేస్తున్నారు అని అనుకుంటున్నారు. సో అందుకే చెప్తున్నా, దేవుడి ప్రసాదం పంచిపెడుతున్నాను అనమాట. సో నేనైతే బాగా ఎండ పెరిగిపోయింది 2 days నుంచి. ఇంకా కూల్ డ్రింక్ తీసుకొని తాగుతున్నా. క్వార్టర్స్ అంతా తిరిగేసి కలర్స్ పూసుకుంటూ ఉంటాము. మా కాంపౌండ్లోనే ఒక రేగిపల్లి చెట్టు ఉంది. సో కాయలు ఫుల్గా ఉన్నాయన్నమాట. చాలా రోజులైంది బయటకు వచ్చి. మా వాడు ఎగ్జామ్ సీజన్ కాబట్టి అసలు నేను బయటకు కూడా రావట్లేదు. కాయలు చూసారు అసలు ఎంత ఎర్రగా, చాలా స్వీట్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కాయలన్నీ కోసినప్పుడు. తను కొట్టింది అంతే, ఇంకా అందరం కలిసి ఏరుకుంటున్నాం. నేనైతే పాకెట్లో పెట్టుకున్న చాలా కాయలు తీసుకొని. చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ అయితే పూజ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి ఇట్లా కాసేపు చిల్ అవుతాము. సో మాకు బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధం ఉండదు కాబట్టి సో ఏదో చిన్నగా ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంటికి దూరంగా కూడా ఉంటాం కాబట్టి మేము మాత్రమే. బేసికల్గా నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు భరతనాట్యం అండ్ వెస్ట్రన్ కొంచెం నేర్చుకున్నా. ఇంకా ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు అయితే అసలు ఇంకా మొహమాటం లేకుండా మ్యూజిక్ వినబడితే అట్లా డాన్స్ చేయాలనిపిస్తుంది.
మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక లాస్ట్లో వచ్చారు మా వారు. వాళ్ళకి పొద్దున్నే ఆఫీస్లోనే అక్కడ పూజ అండ్ దాంతోపాటు హోలీ ఆడతారనమాట. వాళ్ళకి పార్టీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ అందరం ఇంకా ఆడి డాన్స్ చేసి అలసిపోయి ఇంకా మేము పైకి వెళ్ళేటప్పుడు మా వారు వచ్చారనమాట. అసలు మన సైడ్ అయితే హోలీ ఎక్కువగా సెలబ్రేట్ చేయరు. మా చిన్నప్పుడైతే అసలు కనీసం హోలీకి హాలిడే కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు రాను హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో హోలీ బాగా చేస్తున్నారు. నార్త్లో అయితే అసలు చెప్పక్కర్లేదు, ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అంటే మనకి వినాయక చవితి ఎట్లాగా, దీపావళి అలాగే సంక్రాంతి ఎలాగా వాటన్నిటికన్నా ఎక్కువ అనమాట. ఇక్కడ అలా చేసుకుంటారు. ఆల్మోస్ట్ 2 to 3 days చెప్పాలంటే ఒక హోల్ వీక్ అంతా కూడా హోలీ చేసుకుంటానే ఉంటారనమాట. సో హోలీకి ముందు రోజు హోలీ దహన్ అని మనం భోగికి మంట వేసినట్టు పుల్లలన్నీ పెట్టి ఒక మంట వేస్తారు. సో దానికి అర్థం ఏంటంటే చెడు పైన మంచి గెలిచింది, దానికి గుర్తుగా అలా వేస్తారనమాట. సో దానికి కూడా ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, సో అతని మేనత్త అంటే హిరణ్యకశిపుడి చెల్లి హోలిక ఆవిడ పేరు. సో అందులో నుంచే వచ్చిందనమాట ఈ పదం హోలికా దహన్ అనేది. సో ఆవిడ ఒక దెయ్యం అనమాట, రాక్షసి. ఆవిడ ఏంటంటే విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చంపాలని చెప్పి కాలుతున్న మంటల్లో ఆవిడ కూర్చొని ప్రహ్లాదుడిని వచ్చి ఒళ్ళో కూర్చోమంటది. సో మేనత్త అంత ప్రేమగా పిలిచిందని చెప్పి తను కూడా వెళ్ళి కూర్చుంటాడు. ఆ మంటల్లోనే కాల్చి చంపేయాలన్నది ఆవిడ ప్లాన్. కానీ లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తి ఆయన్ని సేవ్ చేస్తాడనమాట. అందుకే దీన్ని చెడు పైన మంచి గెలిచిన విజయం అని చెప్పి హోలీ ఆడతారు. సో ఇంకోటి ఏంటంటే రాధాకృష్ణుల లవ్ని సెలబ్రేట్ చేయడానికి కూడా ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మేము బాగా హోలీ రంగులు పూసుకొని డాన్సులు ఆడి బాగా అలసిపోయామని చెప్పి మా అమ్మ వెజిటేబుల్ జ్యూస్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో అది తాగేసి మా మమ్మీకి టాటా బాయ్ బాయ్ చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ మన దగ్గరలో తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. రోడ్లు చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో, ఆవులు తప్ప మనుషులు ఎవరు లేరనమాట. సో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉన్నారు అందరూ. సో కలర్స్ అయిపోయినాయి అని చెప్పి వెళ్తూ మళ్ళీ ఒక 2 packets కలర్ అయితే కొనుక్కొని వెళ్ళాము. చూసారా రోడ్ల మీదే ఇంకా ఈవినింగ్ వరకు ఇట్లాగే పాటలు పెట్టుకొని ఇంకా కలర్స్ పోసుకుంటూ డాన్స్లు వేసుకుంటూనే ఉంటారనమాట. సో మా తెలుగు వాళ్ళు ఉండే ఫ్యామిలీస్ ఆ రోడ్డు మొత్తం అంత వాటర్ ఉంది. అంటే ఆ పైన అపార్ట్మెంట్స్ నుంచి వెళ్లే వాళ్ళ మీద వచ్చే వాళ్ళ మీద వాటర్ పోయడము, బెలూన్స్ తో కొట్టడం ఇదే పని అనమాట. వాళ్ళకి మనకు తెలుసా తెలియదా అని సంబంధం లేదు. మేము ఇక్కడికి వచ్చేసరికి 1 అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో హోలీ ఆడుకొని ఆయన ఇంటికి వచ్చేసరికి 12 అయిందనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మేము వీళ్ళ దగ్గరికి వచ్చాము. వీళ్ళు ఏంటంటే అపార్ట్మెంట్స్ కదా, రోడ్ మీద ఆడడానికి కుదరదు, ఇక మట్టిగా ఉంటుంది రోడ్ అంతా. సో పైన టెర్రస్ మీదకి ఎక్కేసి ఇంకా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఇంకా సంబంధం లేదు, ఇలా వేసుకొని బెలూన్స్తో కొట్టుకోవడం, వాటర్ పోసుకోవడం ఇదే పని అనమాట. సో ఇక్కడ చాలాసేపు మళ్ళీ మేము వాటర్ తోటి ఆడుకున్నాము. వీళ్ళకి ఏంటంటే ట్యాంక్స్ అన్ని ఇలాగా టెర్రస్ మీద ఉంటాయి. సో మనకిలాగా వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు. వీళ్ళకి నీళ్ళు అయిపోగానే మోటార్ వేసుకుంటే వాటర్ వస్తాయి మన ఇంటి దగ్గర లాగా. సో మా పిల్లలకైతే ఒక పక్కన వణుకు వచ్చేస్తున్నా కూడా సరే వెళ్ళిపోదామా అంటే అస్సలు రానంటున్నారు. ఇక్కడే ఆడుకోవాలని చెప్పి మా చిన్నోడికైతే అసలు వాడి ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట హోలీ. ఆల్మోస్ట్ సంవత్సరం అంతా కూడా కలరిస్తూనే ఉంటాడు, హోలీ ఎప్పుడు వస్తుంది అని. మీరందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ లో చెప్పండి. సో నాకైతే ఈ ఫెస్టివల్ నార్త్ లోనే మంచిగా మజా వస్తుంది అనమాట, మన సైడ్ కంటే కూడా. ఇగో గ్రీన్ సారీ మీద గ్రీన్ కలర్ అదిరిపోతుంది. అన్నయ్య చెప్తా బదులు తీర్చుకుంటా వెళ్ళేలోపు. అరే రే రే వీళ్ళందరూ లేకపోతే
మా ఓన్ బ్రదర్ నేను ఎలా గిల్లి కజ్జాలు ఆడుకుంటామో నేను ఈ అన్న అంతే అన్నమాట. ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోకుండా మాటలతోనే యుద్ధం చేసుకుంటా ఉంటాము. చాలా ఫన్నీగా ఉంటది. అసలు మామూలుగా కొట్లాడుకోము మేమిద్దరం అయితే. ఒక పక్కన మా ఆయన, ఇంకో పక్కన అన్న, ఇద్దరు అసలు వాటర్ ట్యాంక్స్ మీదకి ఎక్కేసి పక్కింటి వాళ్ళ మీద నీళ్లు పోస్తున్నారు. వాళ్ళందరూ పిల్లలు అనమాట. ఢిల్లీలో మాకు ఇది 3rd హోలీ. సో ఇదే లాస్ట్ హోలీ కూడా. సో నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ ఉండము. ఈ ఇయర్ లోనే ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాము. చూసారా పక్కింటి పైన అందరి ఇళ్ల పైన టెర్రస్ మీద ఇదే పని. సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటారు వాళ్ళకి నీరసం వచ్చేదాకా. ఈ 2025 హోలీ అయితే ఇంత ధూమ్ధామ్ గా చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.